శ్రీ గురుభ్యో నమ. శివాయ గురవే నమ. అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం చాలా విశేషమైనటువంటిది. అన్ని రకాల శుభాలు చేకూర్చేటువంటి సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. ఈ యొక్క ఉగాది పండగ రోజు ఈ సంవత్సరం గురించి ఒక చిన్న శ్లోకం చెప్పుకున్నాము. సర్వత్ర జాయతే క్షేమం సర్వసస్య మహార్గత విశ్వావసౌ వరారోహే కార్పాసస్య మహార్గత. అంటే అన్ని చోట్ల క్షేమం వర్ధిల్లుతుందని, పంటలు ధనధాన్యాలు సమృద్ధిగా పండుతాయని, అలాగే కాటన్ సంబంధించినటువంటి యొక్క వ్యాపారం, బిజినెస్, కాటన్ మిల్స్ కానీ పత్తికి సంబంధించినటువంటి యొక్క వ్యాపారం కూడా అన్ని రకాలుగా వృద్ధి చెందుతుందని, అలాగే లోకమంతా కూడా క్షేమంగా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉంటుందని ఈ యొక్క సంవత్సర శ్లోకం మనకు చెబుతోంది. అలాగే ఈ యొక్క విశ్వావసు అనేటువంటి పేరు ఏకాదశ గంధర్వుల్లో ఒకరిది. ఈ విశ్వావసు అనే పేరు వేదంలో కూడా చెప్పబడింది. చాలా విశేషమైనటువంటి నామము. ఈ సంవత్సరము ఈ యొక్క గ్రహణాలు కానీ, ఇంకేదో కూటములు కానీ, రాశి చక్రంలో ఏవో మార్పులు జరుగుతున్నాయి, ఇలా భయపడటం కంటే ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్య సమృద్ధి అన్ని రకాలుగా బాగుంటాయని చెప్పుకోవచ్చు మనము. కాబట్టి అందరూ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉగాది పచ్చడి ఎంతో ప్రీతికరమైనది. ఆ ఉగాది పచ్చడి తీసుకున్నటువంటి సందర్భంలో మనము ఈ శ్లోక ప్రార్థన చేస్తూ తీసుకోవాలి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకాన్ని మనం స్మరణ చేస్తూ ఉగాది పచ్చడిని తీసుకోవాలి. అలాగే ఈ విశ్వావసు సంవత్సరము అందరికీ ఆయురారోగ్యైశ్వర్యాలను పంచాలి. దాంతోపాటుగా విశ్వావసు అనే నామాన్ని వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమను పెంచేటువంటి, అలాగే మంచిగా వారి జీవితాన్ని సంతోషంగా చూసేటువంటి యొక్క నామంగా కూడా చెప్పుకోవచ్చు. అటువంటి విశేషమైనటువంటి సంవత్సరం ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో చేసేటువంటి అన్ని కార్యాలు అందరికీ శుభం కలగాలి